ఎంట్రీ కన్నా తెలియదు ఏం బీకి నుండి మాట్లాడుతున్నాడు. అంటే 80,000 పుస్తకాలు చదివినటువంటి కేసీఆర్, పాండిత్యం అంతా ఒలకపోసినటువంటి కేసీఆర్, ఆయన భాష ఆయన తీరు చూస్తే నీకు అదే భాషలో జవాబిస్తే తప్ప ఈనాడు ఏం బీకినమని మాట్లాడతారు. కేసీఆర్ నిన్ను నీ కుర్చీనే బీకేసిండు రేవంత్ రెడ్డి, ఇంకా బీకేదేముంది? మనిషి చదువు జ్ఞానం ఉండాలా. నువ్వు 10 సంవత్సరాలు పరిపాలన చేసి ధనిక రాష్ట్రానికి అప్పచెప్తే గుండెకాయలంటే హైదరాబాద్ ఆదాయం వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చినా కూడా ఇలా 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి 10 సంవత్సరాల కాలంలో పోనీ అప్పు చేసిన ధనిక రాష్ట్రం వచ్చిన ఆదాయం పైసలు ఖర్చు పెట్టినా 10 సంవత్సరాల కింద నువ్వు చెప్పిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలే. ప్రజలు ఇప్పటికే మర్చిపోలే. యావత్ రాష్ట్ర ప్రజలైనా పాలమూరు ప్రజలైనా ఏం చెప్పినావు ఆనాడు? డబుల్ బెడ్రూమ్ ఎక్కడ పోయానో, దళిత 3 ఎకరాల భూమి ఎక్కడ పోయానో, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఎక్కడ పోయింది, 10 ఏళ్ళ క్రితం చెప్పిన 1,00,000 రూపాయల రుణమాఫీ ఎక్కడ పోయింది? ఇవి ఏమీ చేయకుండా ఈనాడు మొసలి కన్నీరు గారుస్తూ ఉన్నావు. ఈనాడు రైతులకు నష్టపరిహారం గురించి మాట్లాడుతూ ఉన్నావు, పంట నష్టం గురించి మాట్లాడుతూ ఉన్నావు. 10 సంవత్సరాల్లో ఏనాడైనా నువ్వు రైతాంగానికి వరదలు వచ్చినా, కరువు వచ్చినా, వడగండ్లు పడ్డా ఏ ఒక్క సంవత్సరం పంట నష్టం ఇచ్చినవా? ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మొన్న కురిసినటువంటి వర్షాలకు, వడగండ్లకు రైతాంగానికి ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. ఈ వచ్చే వానకాలం నుంచే రైతాంగానికి మొత్తానికి కూడా రైతాంగం తరఫున రాష్ట్ర ప్రభుత్వమే ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టి అది కరువు వచ్చినా, వరదలు వచ్చినా, వడగండ్లు పడ్డా మొత్తం రాష్ట్ర రైతాంగానికి ఇన్సూరెన్స్ చేయడానికి ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. నువ్వు 10 సంవత్సరాల కింద కుర్చీ వేసుకొని కట్టిస్తున్నావు. పాలమూరు ప్రాజెక్టు ఈనాటి కూడా ఎక్కడ వేసిన గొంగడు అక్కడే. కేవలం ఎన్నికల కోసం నువ్వు 20% కూడా ఖర్చు పెట్టకుండా, ఇప్పటి కాలువలకు మంజూరు లేకుండా జాతికి అంకితం చేస్తున్నా చెప్పని నువ్వు మోటార్ ఆన్ చేసి ఫోటోలు పోజులు ఇచ్చిండ్రు. ఈ రోజున ఏ ఒక్క విషయం చూసుకున్నా, ప్రాజెక్టుల విషయమైనా, రైతాంగ సమస్యలైనా ఏ ఒక్కటి కూడా నువ్వు ఈనాటి కూడా అమలు చేయలే. ఎన్నికల ముందు ఏం చెప్పినావు కేసీఆర్? నీవు, నీ అల్లుడు, నీ కొడుకు మీరందరూ ఏం మాట్లాడినరు? కాంగ్రెస్ వస్తే కరెంటు రాదు, కాంగ్రెస్ వస్తే రైతు భరోసా రాదు, కాంగ్రెస్ వస్తే నీళ్లు రావని మాట్లాడినావు. ఈనాడు కేవలం 4 మాసాల ప్రభుత్వం అయినా కూడా ఎక్కడ కూడా కరెంటు కోతలు లేకుండా, ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చెప్పిన ప్రతి ఒక్కటి ఇలా రైతు బంధుకు సంబంధించి కూడా ఇప్పటికే అందరికీ రైతు ఖాతాలు జమ జరగడం జరిగింది. మిగిలినటువంటి 4-5% ఉంటే వాళ్ళు కూడా వారం రోజుల్లో 10 రోజుల్లో అవి కూడా జమ కాబోతా ఉన్నాయి. నువ్వు ఏ ఒక్కటి కూడా చెయ్యకుండా ఈనాడు